యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములో నిలుచుచున్నవి. ఇశ్రాయేలుకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామము నాకు కృతజ్ఞతాస్తుతి చెల్లించెదను. వారి గోత్రములన్నీ యెరూషలేము యొక్క క్షేమం కొరకు నేను ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగును కాక అని నేను అందును. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించేదను. నూట 22వ దావీదు కీర్తన. దావీదుది ఇది. ఈ స్ట్రక్చర్లో ఇది యాత్రా కీర్తనలు. 120 నుండి 134 వరకు 15 కీర్తనలు యాత్ర కీర్తనలు. ఏంటేంటివి? 120 నుండి 4 వరకు 15 కీర్తనలు. అది ఏం కీర్తనలు? యాత్ర కీర్తనలు. ద సాంగ్ ఆఫ్ అసెంట్ అంటారు అన్నట్టు. అసెంట్ అంటే పైకి ఎక్కడం అన్నట్టు. ద సాంగ్ ఆఫ్ ప్రొసెషన్ అంటారు అన్నట్టు. ఎన్నో ఉంటాయి అన్నట్టు. దానికి పైకి ఎక్కడం అంటే ఏంటిది? యెరూషలేము యొక్క కొండలు ఎక్కుకుంటూ ఆ యొక్క యెరూషలేములో ఉన్న దేవాలయంలోనికి వెళ్ళడం అన్నట్టు. అప్పుడు పాటలు పాడతారు. అప్పుడు ఈ పాట పాడతారు అన్నట్టు. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఈ యొక్క యెరూషలేము ఈ ఇండియాలో ఉన్నా కూడా, ఇండియాలో కూడా ఉన్నారు యూదులు, పాకిస్తాన్లో ఉన్నారు యూదులు, ఇటు చైనాలో ఉన్నారు యూదులు, జపాన్లో ఉన్న అందరు యూదులు అందరూ కలిసి, ప్రపంచ దేశాలన్నీ కలిసి, సమస్త దేశాలలో ఈ మూడు పండుగలు అటెండ్ కావాలి. ఏం పండుగలు? ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయంలో ఉంటుంది. 16వ అధ్యాయము 16వ వచనం. 16వ అధ్యాయము 16వ వచనం. నీవు కనబడాలి. ఎప్పుడెప్పుడు? అది ఫస్ట్ ఏంటిది? పొంగని రొట్టెలు. పులియని రొట్టెలన్నా పొంగని రొట్టెలన్నా ఒకటే. పొంగని రొట్టెలన్నా ఈ పస్కా పండుగ అన్నా ఒకటే. దాని తెల్లారే వస్తుంది. ఇది పస్కా తెల్లారే పొంగని రొట్టెలు వస్తాయి. 15వ తారీఖు పొంగని రొట్టెలు ఉంటుంది. 14వ తారీఖు పస్కా పండుగ ఉంటుంది. ఇంకో పండుగ వారముల పండుగ. వారముల పండుగ అంటే ఏంటిది? వారముల పండుగ అంటే ఏంటిదమ్మా తెలియదా? పెంతెకోస్తు పండుగ అయ్యా. పెంతెకోస్తు అని గ్రీక్ భాషలో అంటారు, వారములు అని మన తెలుగు భాషలో అంటారు. పెంతెకోస్తు పండుగ అన్నట్టు. పెంతెకోస్తు పండుగని ఏమంటారమ్మా మన బైబిల్లో? వారముల పండుగ. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఇంకో పండుగ ఏంటిది? పర్ణశాలల పండుగ. ఈ 3 పండుగలకు వీళ్ళు ఎక్కిపోతారు. మగవాళ్ళందరూ ఎక్కిపోతారు అన్నట్టు. ఎక్కిపోయినప్పుడు ఈ 15 పాటలు పాడతారు. ఏవేవి? 120 నుండి 134 వరకు ఈ యొక్క పాటలు పాడతారు. ఇది చైస్టిక్ స్ట్రక్చర్ అంటారు అన్నట్టు. చైస్టిక్ స్ట్రక్చర్. యాహ్వాని ఎందుకంటారంటే, దేవుని పేరు ఏం పేరు అనంటే యెహోవా కాదు, యాహ్వా అని టెట్రాగ్రామటన్ అంటారు అన్నట్టు. ఈ యొక్క గ్రీక్ భాషలో టెట్రాగ్రామటన్ YHWH అనే పేరు అన్నట్టు. ఆయన నామము YHWH
YHWH. ఇది చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. యాహ్వా, యూడే వావే అని ఈ యొక్క హెబ్రీ భాషలు అంటారు. టెట్రాగ్రామటన్ అని 4 అక్షరాల పేరు. దేవుని పేరు ఏం పేరు? 4 అక్షరాలు, YHWH. అదే యాహ్వా అని అంటారు అన్నట్టు. యాహ్వా మందిరమునకు వెళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని సంతోషించాలి. ఎప్పుడే కానీ ఎవరే కానీ యాహ్వా మందిరానికి వెళ్దామా అన్నప్పుడు మనం సంతోషంగా వెళ్ళాలన్నట్టు. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మంలో నిలుస్తున్నవి. మన పాదాలు ఎక్కడ నిలుస్తున్నవి? మందిరము గుమ్మములలో నిలుస్తున్నావు అన్నట్టు. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణం వలె నీవు కట్టబడి ఉన్నావు. బాగుగా కట్టబడిన పట్టణం. ఈ యెరూషలేములో ఆ మందిరం కూలిపోయింది కదా 70వ సంవత్సరంలో. 70 క్రీస్తు శకము 70వ సంవత్సరంలో రోమా సైనికుడు చేసిండు అన్నట్టు, ఖతం చేసిండు. ఇక అప్పటి నుండి లేదు ఆలయం, వీళ్ళకి లేదు. యూదులకు అప్పటి నుండి ఆలయం లేనే లేదు. పరద ఎట్లా చినిగింది? పైనుండి కిందికి చినిగిపోయింది. చనిపోయినప్పుడే తినిగిపోయింది అన్నట్టు. ఇక అప్పటి నుండి లేదు, ఆలయం లేదు. ఎక్కడ కట్టబడుతుందంటే ఆలయము పైన కట్టబడుతుంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. పదకొండవ అధ్యాయము 10వ వచనం తొందరగా. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచాడు. పునాదులు గల పట్టణం ఎవరి చేత కట్టబడలేదు, యేసు ప్రభువే కట్టబడతాడు. ఈ యొక్క హెచ్కేల్ గ్రంథము 40 నుండి 40 అధ్యాయాల వరకు ఆ ఆలయం ఎట్లా కట్టబడుతుంది, దాని యొక్క లెంత్ ఎంత, దాని యొక్క అదెంత మ్యాప్ అంతా ఇచ్చాడు. ఆ యొక్క ఆలయం అన్నట్టు అది హెచ్కేల్ గ్రంథము 40 నుండి 48 అధ్యాయాల వరకు. చివరిగా ఏమంటాడంటే ఇక్కడ ఆలయంలో దేవుని సన్నిధి ఉన్నది అంటాడు. హెచ్కేలు చివరి భాగము. నలభై 48 చివరి భాగం. యాహ్వా యుండు స్థలమని నాట నుండి ఆ పట్టణమునకు పేరు. ఆ పట్టణానికి ఏం పేరు? షమ్మా అని అంటున్నాడు. షమ్మా యెహోవా షమ్మా. షమ్మా అంటే ఏంటిది? షమ్మా, యెహోవా షమ్మా ఉన్నది కదా, యెహోవా షమ్మా. అది ఆ పట్టణానికి పేరు అన్నట్టు, నాటబడిన పట్టణము. యాహ్వా యుండు స్థలము అని నాట నుండి ఆ పట్టణమునకు పేరు. ఇదొక యెరూషలేం పట్టణమే. అది 40 నుండి 48 అధ్యాయాల వరకు హెచ్కేలు మంచిగా రాస్తాడు దాని విషయంలో. ఇశ్రాయేలులకు నియమింపబడిన శాసనం బట్టి యాహ్వా నామమునకు కృతజ్ఞతలు చెల్లించుటకై వారి గోత్రములు, యాహ్వా గోత్రములు అక్కడికి వెళ్ళును. అక్కడికి అన్నీ చేర్చబడతాయి అన్నట్టు. ఇప్పుడు ఉన్నది కదా, ఇప్పుడు మనం పాట పాడినాం. నువ్వు ఏ పాట చెప్పినావే? రండి రండి యేసుని యొద్దకు. అందరూ యూదులందరూ అక్కడికి చేర్చబడతారు అన్నట్టు. యూదులందరూ ఆ పాట ఏం పాడే? యూదులందరూ చేర్చబడతారు. రండి రండి యేసుని యొద్దకు అనే పాటలో యూదులందరూ చేర్చబడతారు అని మాట ఉన్నది అన్నట్టు.
యూదులు చేర్చబడతారు, మనం కూడా అక్కడికి చేర్చబడతాం. అది ఈ ఈ రక్తమాంసములు దాన్ని స్వతంత్రించుకునవు. ఆత్మగా శరీరమే 1000 సంవత్సరములు శరీరంతోనే ఉంటాం, కానీ ఈ రక్తమాంసములు ఉండవు. రక్తమాంసములు ఉండవు ఆ యొక్క పట్టణంలో. 1000 సంవత్సరములు ఈ భూమి మీద ఉంటుంది. ర్యాప్చర్ అనేది ఉండదు. ర్యాప్చర్ అనేది అది సాతాను యొక్క థియరీ. ర్యాప్చర్ అని అంటారు కదా, ర్యాప్చర్ అనేది సాతాను యొక్క థియరీ. అచ్చట న్యాయం తీర్చకంటే సింహాసనములు, దావీదు వంశీయుల సింహాసనములు స్థాపించ. సింహాసనములు అంటే ఏంటిది? ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4 నుండి 6 వరకు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4 నుండి 6 వరకు ఉంటుంది. 20వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 4 నుండి 6. సింహాసనముల అంటే అది సింగులరా బహువచనమా? బహువచనం. ఇక్కడ కూడా బహువచనం ఉన్నది. చదువు. చూచి తిని వాటి మీద అది ఇవ్వబడెను. వాటి మీద ఎవరుంటారు? ఈ యొక్క 12 గోత్రముల వారు ఉంటారు, మరియు 12 శిష్యులు ఉంటారు. 12 శిష్యులతో మనం ఉంటాం. అధికారము ఇవ్వబడెను. దాని ప్రతిమకైనను నమస్కారం చేయక తమ ముసలయందు గాని చేతులయందు గాని దాని ముద్ర వేయించుకొనెనని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యం చేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇదియే మొదటి పునరుత్థానం. ఈ మొదటి పునరుత్థానములో పాలుగల వారు ధన్యులు, పరిశుద్ధులనై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయదు. అంటే రాజ్యము చేదురు. యాజకులు అంటే రాజులైన యాజక సమూహం ఉంటుంది. రాజులైన యాజక సమూహమే ఉంటుంది. నువ్వే కావచ్చు, నేనే కావచ్చు, నీవే కావచ్చు. పాస్టర్లే పోతారు అనేది సంబంధం లేదు ఇక్కడ. ప్రతి వారికి రాజులైన యాజక సమూహం, భయభక్తులు కలిగి ఆ క్రూర మృగానికి ఏమాత్రము నమస్కారం చేయని వారు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 28వ వచనంలో ఇంకా మంచిగా ఉంటుంది. 19 యేసు ప్రభువే చెప్తాడు. 19:28. యేసు వారితో ఇట్లా, నేను ప్రపంచ పునర్జన్మమందు అంటే ఏంటిది? అది ఇది పునరుద్ధానము జరుగుతుంది. ఇదే మొదటి పునరుద్ధానం అన్నావు కదా. ప్రకటన గ్రంథంలో ఏమున్నది? ఇదే మొదటి పునరుద్ధానం. మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. ఇక్కడ ఏమున్నది? 12 సింహాసనాలు ఉంటాయి. అటు 12 సింహాసనాలు, ఇటు 12 సింహాసనాలు. 24 పెద్దలు అన్నట్టు వాళ్ళు ఎవరు? 24 పెద్దలు. చాలా జాగ్రత్తగా మనం వినాలి. ఇది పునర్జన్మ. ఇప్పుడు ఈ ధవలమైన సింహాసనం ఏంటిది? ధవలమైన సింహాసనము అది ఈ మృతులు బ్రతికాయి కదా. ఈ మొదటి పునరుద్ధానం పొందిన వారిని ధన్యులు అంటారు. ఈ మృతులు బ్రతికాయి. రాజులైన యాజక సమూహం మాత్రమే బతుకుతారు. చాలా జాగ్రత్తగా మనం వినాలి. ఈ ధవలమైన సింహాసనం ఏంటిది? చాలా జాగ్రత్తగా ఉండాలి. ధవలమైన సింహాసనం అది
వారి కొరకు, క్రూర మృగమునకు నమస్కారం చేసిన వారి కొరకు ధవలమైన సింహాసనం. ఎక్కడుంది? ఈ యొక్క 21వ అధ్యాయంలో ఉన్నది ధవలమైన సింహాసనం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనము. 20వ అధ్యాయం 11వ వచనం. అన్యాయం చేయువాడు ధవలమైన సింహ 20వ అధ్యాయం 11వ వచనం. మరియు ధవలమైన సింహాసనమును దాని యందు ఆసీనుడైన యొకరిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయాను. ఇది 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 జడ్జ్మెంట్స్ డే. ఇది కూడా జడ్జ్మెంట్ డే. ఇప్పుడు ఈ యొక్క కీర్తనకారుడు జడ్జిమెంట్ డే గురించి రాస్తున్నాడు. 2 జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఇటు మనకున్నది, అటు వాళ్ళకున్నది. ఇది వాళ్ళకు సంబంధించిన ఆ యొక్క తీర్పు దినం అన్నట్టు. అది దానియేలు గ్రంథం 7వ అధ్యాయం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయం. తొమ్మిదవ వచనం. ఇంకా సింహాసనములను చేయుట చూచితిని. సింహాసనములు అంటే సింహాసనం కాదు, సింగులరా ప్లూరలా? ప్లూరల్. ఇది ఏకవచనం ఉంటుంది, బహువచనం ఉంటుంది. ఇది చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. సింహాసనము అనేది ఏకవచనం, సింహాసనములు అనేది బహువచనం. చదువు మనం. మహావృద్ధుడొకడు కూర్చుండెను. ఆయన వస్త్రము హిమము వలె ధవలముగాను, ఆయన తల వెంట్రుకలు సిద్ధమైన గుర్రబొచ్చు వలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె మండుచుండెను. దాని చక్రములు అగ్ని వలె ఉండెను. చాలు. ఈ 10వ వచనం. అగ్ని వంటి ప్రవాహము ఆయన యుద్ధ నుండి ప్రవహించుచుండెను. వేవేల కొలది ఆయన పరిచారకులు ఉండరు. కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి. తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడెను. గ్రంథము వేరు, గ్రంథములు వేరు. చాలా జాగ్రత్తగా మనం ఉపయోగించాలి. గ్రంథము వేరు, గ్రంథములు వేరు. నీకో గ్రంథం ఉంటుంది, నాకు గ్రంథం ఉంటుంది. నీకో గ్రంథం ఉంటుంది, నీకో గ్రంథం ఉంటుంది. అది అన్నీ ఇప్పబడుతుంది. 1 కొరింథీ 6:2. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. పౌలు అంటాడు, పౌలు ఏమంటాడు? పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుతారు. ఎవరు? పరిశుద్ధులు. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గురించి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? దేవదూతలకు కూడా మనము తీర్పు తీర్స్తాం. దేవదూతలకు కూడా తీర్పు తీర్స్తాం. చాలా జాగ్రత్తగా మనము ఈ యొక్క సన్నిధిలో ఉండాలన్నట్టు. ఈ దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథం 5 సంవత్సరాల నుండి నేను చదువుతున్నా. 5 సంవత్సరాల నుండి చదువుతున్నా. అవి దేవుడే నాకు బయలుపరిచినాడు. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. యెరూషలేము యొక్క క్షేమం కొరకు మనం ప్రార్థన చేయాలి. ఇది తీర్పు దినమున జరిగే ఈ యొక్క కీర్తన అన్నట్టు. 122వ కీర్తన తీర్పు దినానికి సంబంధించిన కీర్తన అన్నట్టు. యెరూషలేము యొక్క క్షేమం కొరకు మనము ప్రార్థన చేయాలి. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక. ఆయన ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక. నీ నగరులో క్షేమమవునుగాక. నీ నగరులలో క్షేమమవునుగాక. నా సహోదరుల నిమిత్తమును, నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగునుగాక అని నేను అందును. మనం అనాలే.
మన దేవుడైన యాహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించాలి. కనీసం ప్రయత్నం అన్న చేయాలి. ఇది తీర్పు దినం అన్నట్టు. ఈ తీర్పు కీర్తన ఇది ఎవరికి 2 రకాలైన తీర్పులు ఉంటాయి. ఒకటి మనకు తీర్పు ఉంటుంది, ఒకటి క్రీస్తును నమ్మని వారికి తీర్పు ఉంటుంది. క్రీస్తు నమ్మేవారికి ఈ తీర్పు అన్నట్టు, క్రీస్తు నమ్మని వారికి ధవలమైన సింహాసనపు తీర్పు. దేవుడు పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించుగాక.